బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలోని రాజోలు, అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వచ్చిందని మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. కాకినాడకు 110 కిలోమీటర్లు, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, మోంతా తుఫాన్ ఇంకా ఎన్ని రోజులు మన రాష్ట్రంలో ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అరవింద్, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ కారణంగా ఇప్పటికీ అది తీవ్రంగా తుఫానుగా మారిందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరొక వైపు చూసుకుంటే కూడా అది రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఎఫెక్ట్ గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 5 రోజుల పాటు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అది ఇప్పటికే తీరం దాటినట్టు కూడా అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ తీరంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అటు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అటు తెలంగాణలో కూడా ఈ రోజు 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదైతే అకాల వర్షాలకు కూడా ఇప్పటికే తీవ్రంగా పంట నష్టం పోయిందని కూడా ఇప్పటికే రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు కొనుగోలు చేయక కూడా అందరు రోడ్ల మీద ఎండవేసేసరికి భారీ ఇది వర్షానికి అకాలంగా పంటకు నష్టం కూడా తడిసి ముద్దైనంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో అటు ఏపీలో 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము అది తీవ్రంగా తుఫానుగా మారి తీరం దాటుతుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటొక వైపు కూడా మరి కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం ఏపీలో ఇప్పటికే రాకపోకలు కూడా నిలిపివేసినట్టు కూడా అధికారులు తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అది ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా కూడా నిలిపివేసినట్టు కూడా తెలుస్తుంది. మరి అంతర్రాష్ట్ర అంటే ఏదైతే ఇంటర్ స్టేట్ కనెక్షన్ బస్సు సేవలు కూడా నిలిపివేశారు. మళ్ళీ అలాగే ఏరోప్లేన్ సేవలు కూడా ఏదైతే అధికారులు కూడా నిలిపివేశారు. ఇప్పటికే కొంచెం లోతట్టు ప్రాంతాలు ఉన్న వారిని అందరినీ కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు కూడా తీసుకుపోవడం జరిగింది. అక్కడ నుండి వారికి భోజనం కానీ ఇతరత్ర సమస్యలు కూడా అక్కడ వాళ్ళకు చేస్తున్నారని కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు కానీ అక్కడ 5 రోజుల పాటు కూడా వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇటు తెలంగాణలో కూడా రానున్న 3 రోజుల పాటు ఈశాన్య తెలంగాణలో కూడా ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు ఉత్తర తెలంగాణ మాత్రం కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుండి చూసుకుంటే మాత్రం ఏదైతే మధ్య తెలంగాణ నుండి మాత్రం కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మధ్య తెలంగాణలో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు ఆరెంజ్ అలర్ట్ కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా అధికారులు కూడా తెలియజేశారు. ఇది తుఫాను కూడా మొంతా తుఫాన్ గా నామకరణం చేశారు. దీని నామకరణంలో అటు వాతావరణ అధికారి దీనికి ప్యానెల్ కూడా ఉంటుంది. ఆ కమిటీ మొత్తం కూడా దీనికి నామకరణం చేసింది. ఎందుకంటే ఇది డీప్ సీలో ఏర్పడ్డ తుఫాను కాబట్టి అక్టోబర్ నెలలో కూడా ఏర్పడ్డ తుఫాన్లన్నీ కూడా అల్పపీడనాలన్నీ కూడా తుఫాన్ గా మారే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు దీనిపైన కూడా కుల్లంకుల్లగా చర్చించడం కూడా జరిగింది. మరొక వైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అటు అధికారులకు అటు పోలీస్ యంత్రాంగానికి అటు జిల్లా కలెక్టర్లకు కూడా అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం భారీ వర్షాలు కూడా ఉండకపోవచ్చు, కానీ తేలికపాటి ముసురు వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మేఘాకృత వాతావరణమై ఉంటుందని కూడా వాతావరణ అధికారులు చెప్పారు. ఉదయం సమయంలో కూడా మేఘాకృత వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం కానీ సాయంత్రం సమయం కానీ ఏ సమయంలోనైనా కూడా భారీ వర్షాలు కొట్టే అవకాశాలు కూడా
అది జిల్లాలో ఉండొచ్చు. హైదరాబాద్ లో మాత్రం తేలిక వర్షం కూడా ఉంటుందని చెప్పారు. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగులో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా ఉంటుందని తెలియజేశారు. 20 సెంటీమీటర్లు దాటే అవకాశాలు కూడా ఉంటాయని కూడా అధికారులు తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటికే అటు సముద్ర తీరంలో కానీ మరి కొన్ని ప్రాంతాలు కూడా ఇప్పటికే నీళ్లు చేరడం జరిగింది. ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ అటు అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్షం ఉందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలోని రాజోలు, అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వచ్చిందని మచిలీపట్నం 20 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. కాకినాడకు 110 కిలోమీటర్లు, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.